ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, అలాగే ఈ యూట్యూబ్లో ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనము దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, వర్ధిల్లాలి, అభివృద్ధి పొందాలని చాలామంది అనుకుంటారు. అయితే దానికి వాక్యం ఏం చెప్తుందంటే, మనం వర్ధిల్లాలి అని అంటే కనుక వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ఎలా ధ్యానించాలి అని మనం చూసినట్లయితే 1వ కీర్తనలో మనం చూసినట్లయితే, వాక్యాన్ని దివారాత్రము ఎవరైతే ధ్యానిస్తారో వారు నీటి కాలువలో వారిని నాటబడిన వారే, తన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను. దుష్టుల మార్గమును విడిచిపెట్టి పాపుల మార్గంలో లేకుండా, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకుండా మనం వాక్యాన్ని ధ్యానించినట్లయితే దివారాత్రము ఉదయము సాయంకాలము కూడా ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను వర్ధిల్ల చేస్తాడు. మన మార్గాలను వర్ధిల్ల చేసుకోవటానికి దేవుడు కృపణిస్తాడు. కనుక దేవుని వాక్యము అది మనకి మన యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో శక్తిని బలాన్ని ఇస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ప్రతిదినము నీవు వర్ధిల్లాలి అని ఎవరైతే నేను అనుకుంటారో వారు వాక్యాన్ని ధ్యానించండి. ఆ వాక్యంలోనే మన ఆశీర్వాదం దాగి ఉంది. వాక్యాన్ని చదివి, అందుకని యెహోషువతో కూడా ప్రభు చెప్తూ ఉన్నాడు, వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఈ మార్గాన్ని నీవే వర్ధిల్ల చేసుకుంటావని చెప్పాడు. కనుక మరి ప్రతి ఒక్కరు కూడా అనుదినము వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించి వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.